నేను రాచంపల్లి సర్పంచ్ అంజీ యాదవ్ బండా నా పేరు. గత 3 ఏళ్ల కిందట ఊర్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతుంటే సీసీ ఫుటేజ్ అనేది బిగించినాను. నా సొంత ఖర్చులతో మన రూరల్ ఎస్ఐ సిఏ నవీరసూల్ సార్ ఎస్ఐ సిఏ సార్ చెప్పింటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, దొంగలు ఎక్కువయ్యి ఇబ్బంది పడుతున్నారని కొన్ని సీసీ కెమెరాలు అనేది నేను బిగించినాను. అది నా సొంత డబ్బులతోనే. అది కెమెరాలు అనేది ఊర్లో నా ఇంట్లోనే పెట్టుకున్నాను. నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నా అంటే నా సొంత లెక్కతో పెట్టుకున్నానంటే నా ఇంట్లో పెట్టుకున్నాను. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఊర్లో దొంగతనాలు జరుగుతుంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీగా ఉండాలన్నట్ల సీసీ కెమెరాలు అనేది బిగించినాను. ఈ రోజు టీడీపీ వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటే మా ఆటంకులు ఇబ్బంది పడుతున్నాము, లెక్క పంచేకి కానీ ముందు పంచేకి కానీ అని వాళ్ళ ఆలోచనతో ఓట్లు అడగలేక లాస్ట్కి సీసీ కెమెరాల మీద పడినారంటే ఊర్లో ప్రజల కోసం ఇబ్బంది పడకూడదు, ప్రజలు దొంగతనాలు చేసి వాళ్ళు చైన్లు పెరికిపోయి ఎక్కువ ఉంటే మనం ప్రజల కోసమని పెట్టినామే కానీ మన స్వార్థం కోసం కాదు. గత 3 ఏళ్ల కిందట పెట్టిన సీసీ కెమెరాలు ఇప్పుడు తీసేపిచ్చినారు. సంతోషం, మనకేం బాధ ఏం లేదు. కానీ ఇట్లా పాల్పడతారని నేను అనుకోలేదు. ఏమున్నా ప్రజల్లో గెలుచుకోవాలని కానీ ఇట్లా సీసీ కెమెరాలు స్కూల్ కాడ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, వాళ్ళ కోసం భద్రతగా మనం సీసీ కెమెరాలు బిగించినాము. అది అందరికీ తెలుసు. పోలీసు వాళ్ళే వచ్చి ఎస్పీ గారు మాకు ఒక లెటర్ ఇచ్చింటే ఇట్లా మీ ఊరు తరపున ఇన్ని కెమెరాలు బిగిండి అని మనం బిగించాం. కానీ పొద్దు ఎన్నికల కమిషనర్ కి ఒక లెటర్ పెట్టినారంట, సీసీ కెమెరాలు ఉంటే మాకు ఇబ్బంది అయింది అని. మేము వాళ్ళ ఇంట్లోకి ఏమని బిగించినాము, ఊరు ఫోన్లకు బిగించినాము. ఊర్లో ఎవరు వస్తున్నారు ఏమి కథ నైట్ పూట్ల అని గత 3 ఏళ్ల కిందట బిగించినాం. ఈ పొద్దు బిగించినాయి కదా. మేము మంచి పనులు చేసినాము. ఈ 5 ఏళ్ళు పరిపాలనలో మేము ఎంతో ప్రజలకి అందుబాటులో ఉన్నాం. తినా అనుకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందినారు. కరోనా అప్పుడు ఎవరు ఎక్కడా బయటికి రాలే. మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి బ్రెడ్లు కానీ ఏందన్నా కానీ అందుబాటులో ఉన్నాము. మా ప్రాణాలకు తెగించి మేము కరోనాలో కష్టపడినాం. అది ఎవరన్నా కానీ లేదా అని చెప్పమను. వీళ్ళంతా ఈ పొద్దు వచ్చిన నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో? నేను ఒకటే సమాధానం అడుగుతున్నా వాళ్ళని. ఈ పొద్దు ఈ రోజు అడిగే నాయకులంతా ఎక్కడ పోయినారు? కరోనాలో మా ప్రాణాలకు తెగించి మేము పనులు చేసినాము. అయినా మేము అవన్నీ మేము చెప్పుకోలే ఎప్పుడు ఎవరితో. ఎందుకు చెప్తా? నా పేరు సూర్యనారాయణ రెడ్డి, నేను మాజీ ఎంపీపీ అనంతపూర్ రూరల్. ఈ కాలనీలన్నీ కూడా మేము మా ప్రభుత్వంలో మా హయాంలో జరిగినవి తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేస్తుండ్రా. ఎవరైనా కానీ ఏ సాయం చేసినారో పబ్లిక్ మీటింగ్ ఎక్కడైనా సరే ఏ టైం అయినా ఎక్కడైనా పిలిచినా కూడా మేము దానికి ఇది చేసుకొస్తాం. అభివృద్ధి అంటూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ మేము చేసాం. వాళ్ళు ఫలానా చేసినామని చెప్తే మేము ఛాలెంజ్కి ఎప్పుడైనా రెడీగా ఉన్నాం. జనం మాతుట్లున్నారు. జనంలో ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఏ నాయకుడు చెప్పింది కూడా జరగదు. వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. ఇది తెలుసుకుంటే చాలా మందికి మంచిది. ఎందుకంటే ఇంతకుముందు ఉండేది ఏదో మేము చెప్తే మా 500 ఉండే 600 ఓట్లు ఉండేవన్నీ కాలం పోయింది. అది జనంలో చైతన్యం వచ్చింది. ఏదైనా మంచి పని చేసి వాళ్ళకి సాయం చేసి మనము వాళ్ళని మనసు దగ్గర తీసుకొని వాళ్ళు మనము పార్టీకి కానీ ఇంకో దానికి సేవ చేయించుకోవచ్చు. కానీ మనం సేవ చేసేకొచ్చి వాళ్ళని ఏదో బెదిరించేదో ఇంకోటో డబ్బులతో కొండం అనేది కూడా చాలా పనికిమాలిన పని. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది వేరే చేసుకోవాలా. సేమ్ అదే ముఖ్యమంత్రి మారినాడు కానీ బడ్జెట్ ఒకటే కదా. మరి ఇన్ని లక్షల మందికి డబ్బులు ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు, అప్పుడు ఆయన ఎందుకు ఇలా? దీనికి జనం ఆలోచన చేయమని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.